Friends and parents, dear JE aspirants and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaveri Academy. NIT Warangal ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరమ్మా. ఈ పేరు మరి మా రూరల్ ఏరియాస్లో కూడా మరి చాలా చదువుకునే వాళ్ళకి కూడా ఈ పేరు వరంగల్ NIT ఫేమస్. దాని గురించి మరి ప్రఖ్యాతుల గురించి తెలుసు. మరి ఐఐటి బాంబే అలాగో మరి NITలోకి వచ్చి NIT వరంగల్ అట్లాగా మరి ఫస్ట్ మరి తిరిచి కట్ ఆఫ్ చూసాం మనం ఈ వీడియోలో. అసలు మరి NIT వరంగల్లో చేరాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? సిఎస్సి బేస్ సిఎస్సి కదా, సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ ఉంది ఇక్కడ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, VLSI ఉంది, ఈసీ ఉంది, ఇలా అన్ని బ్రాంచ్లు ఉన్నాయేమో. మినిమం ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం ఉంది? కేటగిరీ వైజు ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు NIT వరంగల్లో ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది? మీలో మోటివేషన్ తీసుకురావడానికి వీడియో చేస్తున్నాను. మోటివేషను మరి ఒక మెజర్మెంట్ ఉండాలి కదా, నేను NIT వరంగల్లో చేరాలి, నాకు ఇన్ని మార్క్స్ ఉండాలి అని మీరు మీ ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వస్తే NIT వరంగల్ వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా టాప్లో ఉంటాయమ్మా, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ప్లేస్మెంట్స్ కూడా నంబర్ 1 ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీలో చేరినట్టే కొంతమంది స్టూడెంట్స్ మరి NIT వరంగల్లో చేరంటే ఆల్మోస్ట్ ఆల్ మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్మెంట్స్ కూడా గ్యారంటీ పక్కాగా వస్తుంది ఇక్కడ. మరి జేఈలో లాస్ట్ ఇయర్ మరి జేఈ 2025లో మరి NIT వరంగల్ NIT వరంగల్లో రావడానికి ఇక్కడ మరి ఎంత స్కోప్ ఉంది? NIT వరంగల్ కట్ ఆఫ్ మార్క్స్ సిఎస్సి బెంచ్ మార్క్స్ వేసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 235 మార్కులు వచ్చినాయి. మరి లాస్ట్ ఇయర్ అంటే 2025 మరి గత 2025 జనవరిలో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ 235+ ఉన్న వాళ్ళకి ఇక్కడ వచ్చే అవకాశం. అంటే ఇక్కడ 99.99 అమ్మ, 99.99. ఏ బ్రాంచ్కైనా 99. ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 8 రావాల్సి వస్తుంది. మరి ఓబీసీలో కూడా 99.95, ఇక్కడ ఎస్సీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 99.1, ఇక్కడ ఎస్టీలో కూడా మరి 98.5 అలా ఉండే అవకాశం అయితే ఉంది. కాంపిటీషన్ అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్, SC ST అయినా OBC అయినా ఇక్కడ టఫ్ ఈ విధంగా మరి 99.99, ఈడబ్ల్యూఎస్ 99.98, మరి OBC 99.95, SC 99.1, ST 98.9 ఈ విధంగా మరి ఉండే అవకాశం ఉంది మీకు సిఎస్సి కానీ రావాలంటే. ఒకసారి మనం కట్ ఆఫ్ కూడా చూద్దాం ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ మరి NIT 2025 జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 1 to రౌండ్ 6 ఏ విధంగా ఉందో ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూద్దాం. స్టూడెంట్స్ మరి NIT వరంగల్ మనకి తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇది మరి ముఖ్యంగా అయితే అదర్ స్టేటు, మరి తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి ఇది హోమ్ స్టేట్ కింద వస్తుందమ్మా. తెలంగాణ స్టూడెంట్స్కి హోమ్ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అదర్ స్టేటు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ. అదేవిధంగా చూసినట్టయితే మరి హోమ్ స్టేటు అదర్ స్టేట్ మరి హోమ్ స్టేట్ కోటా కూడా ఒకసారి చూద్దాం. అసలు హోమ్ స్టేట్ కోటాలో ఏంటంటే మరి ఇక్కడ జనరల్గా హోమ్ స్టేట్ కోటా ఉంటుంది కదా. హోమ్ స్టేట్ పిల్లలకైతే ఇక్కడ జనరల్గా ఓపెన్లో ఫిమేల్కి 5867 ర్యాంక్ వచ్చిందమ్మా ఆల్ ఇండియాలో. దిస్ ఈజ్ కాల్డ్ ఏ CRL ర్యాంకు. వీళ్ళకి CRL ర్యాంక్ వచ్చింది మరి 5867. వీళ్ళకి అందరూ కూడా 99.99 చెప్పాను కదా, 99.9. OBC NCలో అయితే 99.98 అట్లా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 99.98. ఇక్కడ SC కూడా 99.1 వరకు కట్ అవుతుంది. ST స్టూడెంట్స్కి అయితే 98.9 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ మార్క్స్ చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఓపెన్లో ఫిమేల్ అయితే ముందు ఉన్నారమ్మ, ముందు వరుసలో. ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్లో మేలు 3530, 5867 ఈ విధంగా 112 ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీ. SC 1241. మరి హోమ్ స్టేట్ SC ఫిమేల్లో ఇది 1241. మరి అమ్మాయిలకి ఎప్పుడైనా అడ్వాంటేజ్, నేను ఆల్రెడీ వీడియో చేస్తాను 1241,
మరి అబ్బాయిలకైతే ఎస్సీలో 1145. ఇక్కడ గమనించగలరు మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎస్సీని కేటగరైజేషన్ చేశారమ్మా, దానివల్ల కూడా కేటగిరీ 1, 2 వచ్చేసింది. ఇక్కడ ఆ ప్రాబ్లము ఏ విధంగా లేదో అందరూ ఒకటే. మీరు ఇక్కడ కేటగరైజేషను ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఇక్కడ జేఈ హ్యాపీగా ఉంటుంది, మీరు ఎక్కడైనా ఎస్సీ కేటగిరీలో రావచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 466, ఎస్టీ 366 అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారమ్మా. ఎస్టీ స్టూడెంట్స్ ఉంటాయి మరి ఎంతమంది ఉంటారంటే మనకి 6000 మెంబర్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఉండే అవకాశం ఉంది. అందుకని వీళ్ళకి చిన్న ర్యాంక్ వచ్చినా కానీ మరి ఇక్కడ సీటు రావాలంటే ఎస్టీలకి 366 అంటే వీళ్ళు ఈక్వల్ టు 98.9 ఆ ప్రాంతంలో 99.1 వచ్చే ఈక్వల్గా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ అదర్ స్టేట్ అంటే మనకి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చూడండి ఎస్టీలకి మరి 155 అంటే వీళ్ళకి 99.1. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఓపెన్లో చూసండి జనరల్ స్టూడెంట్స్ అబ్బాయిలకి 2409 వస్తే ముందేంటంటే ఫస్ట్ తిరుచికి వెళ్తారు, సూరత్కల్, తర్వాత వరంగల్ కానీ రూర్కెలా కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫీమేల్లో మరి సిఎస్సి బ్రాంచ్ 4995, 787 ఈ విధంగా మరి స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉందమ్మా, ఆ బ్రాంచ్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్. ఇది ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి రాని వాళ్ళు ఇమ్మీడియట్గా ఏఎంఎల్ సిఎస్సి బ్రాంచ్లో జరుగుతారు. ఇక్కడ మరి 2952, ఫిమేల్ 5300. మరి దీన్ని షార్ట్ చేసినట్టు మనకి ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. మరి 137కి మరి ఎస్టీకి వచ్చింది 320. ఈ విధంగా 1324, 21 ఓబీసీ అని ఎన్సిఎల్ 2000, మరి ఓపెన్లో 2900. ఇవన్నీ కూడా 99.99 ఉంటేనే మనం మాట్లాడాలి వరంగల్లో. మీరు మరి మార్క్స్ చెప్పాను కదా 255 నుంచి 225+ ఈ విధమైన మార్క్స్ ఇక్కడ ఉంటే మీకు ఇక్కడ వరంగల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. అది స్టూడెంట్స్ మన దగ్గర రౌండ్ 6 వరకు మనకి జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 వరకు కూడా మన దగ్గర డేటా ఉంది. IIIT డేటా, NIT డేటా, IIT డేటా, GFT డేటా, మొత్తం మరి జోసా కౌన్సిలింగ్ డేటా మొత్తం, CSAP డేటా మొత్తం మన దగ్గర ఉంది. మీరు ఎవరైనా మన ఛానల్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 మంది స్టూడెంట్స్ మరి వివిధ IITల్లో కానీ NITల్లో కానీ IIITల్లో ఆల్రెడీ చదువుతున్నారు. మరి వాళ్ళు మన గైడెన్స్ ద్వారా మరి అక్కడ చేరటమే జరిగింది. ఒక స్టూడెంట్ అయితే IIT మెడ్రాస్లో కూడా మరి మన CSE స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మా ద్వారా మరి మన ఛానల్ ద్వారా మీకు గైడెన్స్ కానీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ డేటా మొత్తం మీకు ఇవ్వబడుతుంది అనమాట. మీకు డేటా PDF ఫైల్స్లో మీకు ఇవ్వబడటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మార్క్స్ రావాలి ఏందని మీకు వాట్సాప్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. బయోటెక్ ఉంది, కెమికల్ ఉంది, మరి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సిఎస్సి AML ఉంది, CSE ఉంది, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, VLSI, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డేటా మొత్తము కావాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి షుడ్ సబ్స్క్రైబ్, దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ మీకు కావాల్సిన డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా కంటే ముందు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ప్రిపరేషను జనవరిలో మనకి మరి అక్టోబర్ కదా, ఈ అక్టోబర్లో 2nd, 3rd వీక్లో మీకు రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీరు జనవరి 1st సెషన్లో ఎగ్జామినేషన్ దానికి ప్రిపేర్ అవ్వండి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనం ఆల్రెడీ చేసాం. PYQs బాగా చేయండి, తరువుగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనకి యాక్యురసీ ఇంపార్టెంట్ అమ్మా. స్పీడు, యాక్యురసీ అండ్ ఆల్సో స్పీడ్ ఒకటి, యాక్యురసీ ఒకటి, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి 25 మ్యాథమెటిక్స్, 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ ఉంటాయి. మరి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇట్లా సీక్వెన్స్ వైజ్గా చేసుకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.